హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు ఇంకో 50 ఆరోగ్య చిట్కాలతో మీ ముందుకు వచ్చాను. మొదటిది, శనగపిండిలో గ్లూటాన్ ఉండడం వల్ల అది మన ఆరోగ్యానికి మంచిది. 2, శనగపిండి వల్ల గుండె సమస్యలు కూడా రావు. 3, శనగపిండిలో గ్రోత్ హార్మోన్స్ ఉండడం వల్ల పిల్లలకు ఎలాంటి సమస్య ఉండదు. 4, రోజు లేచిన వెంటనే బనానాని టిఫిన్ గా చేయడం వల్ల కొద్దిసేపటికే మనకి ఆకలవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. 6, టిఫిన్ ఎప్పుడు మనం అస్సలు మానేయకూడదు. 7, టిఫిన్ కాబట్టి చాలా మంది మానేస్తే మధ్యాహ్నం ఎక్కువగా తినొచ్చు అనుకుంటారు. అది అస్సలు కరెక్ట్ కాదు. 8, మీరు డైటింగ్ చెయ్యాలి అనుకుంటే మధ్యాహ్నం లంచ్ లేదా సాయంత్రం అన్నం మానేయండి. 9, లేదంటే మధ్యాహ్నం కొంచెం తక్కువగా తిని సాయంత్రం ఇంకొంచెం తక్కువగా తినొచ్చు. 10, సాయంత్రం పూట ఆయిల్ తక్కువగా ఉన్న ఆహారం తింటే తొందరగా బరువు తగ్గవచ్చు. 11, రాత్రి అన్నం కొంచెం మితంగా తింటే మన కడుపు అలాగే మనకి నిద్ర పుష్టిగా పడుతుంది. 12, బయట నుంచి వచ్చిన వెంటనే నీళ్లు అస్సలు తాగకూడదు. 13, గుడ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్, బాదం, డేట్స్ మిక్స్ చేసుకొని పాలల్లో కలిపి తినడం మంచిది. 14, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చాలా మంది బనానాని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల తొందరగా ఆకలి అనేది వేస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా కడుపు తట్టుకోలేదు. అసలు అలా ఎప్పుడూ చేయకండి. 15, చాలా మంది ఎక్కువగా మందులని వాడుతూ ఉంటారు ప్రతిదానికి. 16, తట్టుకోలేనంత నొప్పి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా యాంటీబయాటిక్స్ ని వాడాలి, లేదంటే అస్సలు వాడకూడదు. 17, రోజు తినే ఆహారంలో ఉప్పు మోతాదు కంటే మించి వాడకూడదు. 18, యూరిన్ ఎప్పుడు ఆపుకోకూడదు. దానివల్ల గాల్ బ్లాడర్ సమస్యలు వస్తాయి. 19, 8 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోకూడదు. 20, కూల్ డ్రింక్స్ లను తక్కువ చేయాలి, జ్యూస్లను ఎక్కువ చేయాలి. 21, ఈ మధ్య కాలంలో పిల్లలకి చాలా మంది స్ట్రీట్ ఫుడ్ ని తినిపిస్తున్నారు. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్ట్రీట్ ఫుడ్ నుంచి కొంచెం దూరంగా ఉంచండి. 22, వారంలో ఒక్క రోజైనా తల స్నానం చెయ్యకుండా ఉండొద్దు. 23, తక్కువగా స్నానం చేసే వాళ్ళు అనారోగ్యానికి తొందరగా గురవుతారు. 24, టొమాటో పైన షుగర్ ని పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఫేస్ కి అప్లై చేసుకుంటే గ్లాస్ స్కిన్ తొందరగా వస్తుంది. 25, రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ని కాటన్ తో అప్లై చేసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ మన ఫేస్ పైన రావు. 26, చలికాలంలో కొబ్బరి నూనెను మన చేతికి రాసుకోవడం వల్ల పగుళ్ళు ఏర్పడవు. 27, పొక్కులు లేదా దోమల కాటు వల్ల వచ్చిన పుండ్లను మనం కొబ్బరి నూనెతో నయం చేసుకోవచ్చు. 28, పీరియడ్స్ ఉన్నప్పుడు వేరే ప్యాంటీస్ ని వాడాలి. 29, వాష్రూమ్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. 30, సబ్బుని కానీ ఇతర కెమికల్స్ ని ఎప్పుడు మన ప్రైవేట్ ఏరియాస్లలో అప్లై చేసుకోకూడదు. 31, ప్రతి 6 నెలలకి ఒక్కసారైనా అండీస్ ని మార్చాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. 32, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే పెరుగుని ఎక్కువగా తీసుకోవాలి. 33, ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి ప్రతి 6 నెలలకి. 34, ఫేస్ కి ఒక టవల్ ని, బాడీకి ఒక టవల్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. 35, హెయిర్ కి ఇంకో టవల్ ని పెట్టుకోవాలి. దానివల్ల బ్యాక్టీరియా తొందరగా నెత్తిలోకి రాదు. 36, బ్రాక్లీని డైట్ లో ఎక్కువగా యాడ్ చేయడానికి ప్రయత్నించండి. 37, భరించలేనంత తలనొప్పి వస్తే తులసి నీళ్లను తాగడం మంచిది. 38, వంకాయ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. 39, వంకాయని మోతాదుకు మించి తింటే కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. 40, ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు చాలా మందికి కళ్ళల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అలా రావద్దు అంటే 5 నిమిషాలు దాన్ని వాటర్లో పెట్టిన తర్వాత కట్ చేస్తే ఒక్క చుక్క కంటి నీళ్లు కూడా బయటకు రావు. 41, ఎక్కువగా ఆకలి వేసినప్పుడే తింటే మనకి బలం ఎక్కువగా వస్తుంది. 42, పొట్ట భారంగా ఉంచుకొని నిద్రపోతే నిద్ర అస్సలు రాదు. 43, రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. 44, నిమ్మకాయ, పుదీనా కలుపుకొని తింటే మలబద్ధకం నుంచి దూరంగా ఉండవచ్చు. 45, చాలా మంది ఇప్పుడు మనం రోడ్ల మీద నడుస్తూ ఉంటాం, కానీ ఒక్కసారైనా రోజుకి గడ్డిలో నడవడానికి ప్రయత్నించండి. 46, చాలా మందికి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 10 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల మంచిది. 47, ఖర్జూరం, ఓట్స్, బాదం ఈ 3 తిని మనం టిఫిన్ ని స్వీకరించవచ్చు. 48, మార్నింగ్ టిఫిన్ లో ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. 49, దోస, అటుకులు, ఉప్మా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి మంచివి.
50 మితంగా నిద్రపోతే కూడా డార్క్ సర్కిల్స్ రావు. 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా, ఇది ఇవాళటి 50 చిట్కాలు. ఇంకో 50 చిట్కాలతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.